మనకి 15th 150 క్వశ్చన్స్ అనేటివి చూద్దాము. ఇవి మనకి ఆర్ఆర్బికి కానీ గ్రూప్ డికి కానీ మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ ఉపయోగపడతాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆహారంలోని శక్తిని ఎక్కువగా అందించే పోషక పదార్థం ఏది? ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి విటమిన్లు, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్లు, ఆప్షన్ డి ఖనిజ లవణాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ అండి. మన కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి ఎక్కువ శక్తి అనేది వస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శరీర నిర్మాణానికి పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థం ఏది? ఆప్షన్ ఏ కొవ్వులు, ఆప్షన్ బి ప్రోటీన్లు, ఆప్షన్ సి విటమిన్లు, ఆప్షన్ డి నీరు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి శరీరానికి శక్తిని ఇవ్వడానికి మనకి కార్బోహైడ్రేట్స్ అలాగే లిపిడ్స్ అనేటివి యూజ్ అవుతాయి. అలాగే మనకి ప్రోటీన్లు వచ్చేసి మనకి ప్రోటీన్లను బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అని అంటాము. ఈ ప్రోటీన్లు వచ్చేసి మనకి శరీర నిర్మాణానికి పెరుగుదలకి అవసరం అవుతాయండి. ఇది గుర్తుంచుకోండి. ప్రోటీన్లను మాంసకృతులు అంటారు. సమతుల్య ఆహారంలో ఉండకూడనిది ఏది? పోషక పదార్థాలు, నీరు, పీచు పదార్థం, విష పదార్థాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మనకి సమతుల్య ఆహారంలో వచ్చేసి మనకి పోషక పదార్థాలు ఉంటాయి, అలాగే నీరు ఉంటుంది, అలాగే పీచు పదార్థాలు ఉంటాయి. సో మనకి ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఉండేది ఏది అని అంటే మనకి విష పదార్థాలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి బ్యాలెన్స్డ్ డైట్లో విష పదార్థాలు అనేటివి ఉండకూడదు కూడా. తర్వాత పీచు పదార్థం యొక్క ప్రధాన పని ఏమిటి? శక్తిని ఇవ్వడం, రక్తం తయారు చేయడం, జీర్ణక్రియ సులభం చేయడం, ఎముకల్ని గట్టిపరచడం. మీ ఆన్సర్ని టైప్ చేయండి. మనకి పీచు పదార్థాలు వచ్చేసి మనకి జీర్ణక్రియని సులభం చేస్తాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. అని అంటే మనకి పీచు పదార్థం వచ్చేసి మనకి మలబద్ధకాన్ని నివారించడానికి అలాగే జీర్ణక్రియను సులభం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పీచు పదార్థాలు అనేటివి బెరడు, చిక్కుడు అలాంటి మొక్కలు అవైలబుల్ ఉంటాయి. జీర్ణక్రియ ప్రారంభమయ్యేది ఎక్కడ? ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి నోరు, ఆప్షన్ సి చిన్నపేగు, ఆప్షన్ డి అన్నవాహిక. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి జీర్ణక్రియ వచ్చేసి చిన్న ప్రేగులో మనకి కడుపుతో స్టార్ట్ అవుతుందండి. ఈ కడుపుతో మనం తీసుకునే దాన్నే మనం ఏమంటాము అని అంటే అంతర్గ్రహణం అని అంటారు. జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? మనకి కడుపుతో నోరుతోటి ప్రారంభమవుతుంది. నోరుతో తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది అని ఇక్కడ అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి ఎమైలేస్, ఆప్షన్ సి ట్రిప్సిన్, ఆప్షన్ డి లైపేజ్. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి లాలాజలంలో ఉండే ఎంజైమ్ వచ్చేసి మనకి ఎమైలేజ్ ఫ్రెండ్స్. ఆహారం అన్నవాహిక ద్వారా ఎక్కడికి చేరుతుంది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి చిన్నపేగు, ఆప్షన్ సి కడుపు, ఆప్షన్ డి పెద్దపేగు. ఆహారం అన్నవాహిక ద్వారా నుంచి ఎక్కడికి వెళ్తుందని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. కాలేయం, చిన్నపేగు, కడుపు, పెద్దపేగు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి ఆహారం వచ్చేసి అన్నవాహిక ద్వారా మనకి కడుపులోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. అంటే ఈసోఫాగస్ నుంచి మనకి కడుపులోకి వెళ్తుంది. ఆన్సర్ వచ్చేసి సి. జీర్ణక్రియ ప్రధానంగా పూర్తయ్యేది ఎక్కడ? ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి కడుపు, ఆప్షన్ సి చిన్నపేగు, ఆప్షన్ డి పెద్దపేగు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.
పూర్తయ్యేది అని అడిగారు, స్టార్ట్ అయ్యిందని అడగలేడు ఫ్రెండ్స్, పూర్తయ్యేది ఎక్కడ అని అడిగాడు. చూసి కామెంట్ చేయండి. మనకి జీర్ణక్రియ వచ్చేసి మనకి చిన్న ప్రేగులో వచ్చేసి పూర్తవుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకి నోరుతో స్టార్ట్ అవుతుంది. మనకి శ్వాసక్రియలో తీసుకునే వాయువు ఏది అని క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. మనం శ్వాసక్రియలో తీసుకునే వాయువు వచ్చేసి మనకి ఆక్సిజన్గా మనం చెప్పుకోవచ్చండి. ఈ ఆక్సిజన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే మనకి ప్రిస్లీ అనే శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. ప్రిస్లీ అనే శాస్త్రవేత్త మనకి ఆక్సిజన్ని కనుక్కున్నారండి. మనకి శ్వాసక్రియలో తీసుకునే వాయువు వచ్చేసి ఆక్సిజన్. మనకి శ్వాసక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హీలియం. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ విడుదలయ్యే వాయువు అని అడిగాడు ఫ్రెండ్స్. మనకి శ్వాసక్రియలో వచ్చేసి విడుదలయ్యే వాయువు వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్గా చెప్పుకోవచ్చు. తీసుకునే వాయువు వచ్చేసి మనకి ఆక్సిజన్. వాయు మార్పిడి జరిగేది ఎక్కడ అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ శ్వాసనాళం, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి అల్వియోలి, ఆప్షన్ డి వచ్చేసి కంఠం. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. వాయు మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి వాయు మార్పిడి అనేది ఆప్షన్ సి అల్వియోలిలో జరుగుతుందండి. వీటినే వాయుగోనులు అని అంటాము తెలుగులో వచ్చేసి. రక్తాన్ని శరీరం అంతా పంపే అవయవం ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి మూత్రపిండం. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకు ఆప్షన్ సి అనేది గుండె అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. మనకి ఊపిరితిత్తులు అనేవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. అలాగే మూత్రపిండం వచ్చేసి విసర్జన క్రియకు ఉపయోగపడుతుంది. కాలేయం అనేది మనకి హార్మోన్లు అనేది రిలీజ్ చేస్తుంది. గుండె వచ్చేసి మనకి రక్తాన్ని శరీరం అంతా పంపు చేస్తుంది. 13th క్వశ్చన్ వచ్చేసి ఎర్ర రక్త కణాల ప్రధాన విధి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ రోగనిరోధక శక్తి, ఆప్షన్ బి రక్తగడ్డం కట్టించడం, ఆప్షన్ సి ఆక్సిజన్ రవాణా, ఆప్షన్ డి జీర్ణక్రియ. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎర్ర రక్త కణాల ప్రధాన పని ఏమిటి అంటే మనకి ఆక్సిజన్ రవాణా ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎర్ర రక్త కణాలతోటి మనకి ఆక్సిజన్ కలిసేసి మనకి ఆక్సిహిమోగ్లోబిన్గా వెళ్తుందండి, ఇదే గుర్తుంచుకోండి. తర్వాత తెల్ల రక్త కణాల పని ఏమిటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ రవాణా, ఆప్షన్ బి రోగాల నుండి రక్షించడం, ఆప్షన్ సి రక్తం గడ్డ కట్టించడం, ఆప్షన్ డి శక్తిని ఇవ్వడం. తెల్ల రక్త కణాల పని. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి ఫ్రెండ్స్, చదివిన తర్వాత ఆన్సర్ చేయండి, లేట్ అయినా పర్లేదు. ఆప్షన్ బి రోగాల నుండి రక్షించడం అండి. తెల్ల రక్త కణాలని మనం వైట్ బ్లడ్ సెల్స్ అంటాము. ఇదే క్వశ్చన్ మళ్ళీ వచ్చిందండి. మనకి తెల్ల రక్త కణాలు వచ్చేసి మనకి ఏదన్నా శరీరంలోకి అనారోగ్యం కలిగించే పదార్థాలు వస్తే వాటిని తరిమి కొట్టేందుకు మనకి తెల్ల రక్త కణాలు అనేటివి ఉపయోగపడతాయి. సో మనకి తెల్ల రక్త కణాలు వచ్చేసి మనకి రోగాల నుండి రక్షిస్తాయి. అలాగే ఎర్ర రక్త కణాలు వచ్చేసి మనకి ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడతాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్.
15th క్వశ్చన్ వచ్చేసి రక్తం గడ్డకట్టడానికి సహాయపడేవి ఏవి? ఆప్షన్ ఏ ఆర్బీసీ, ఆప్షన్ బి డబ్ల్యూబీసీ, ఆప్షన్ సి ప్లేట్లెట్స్, ఆప్షన్ డి ప్లాస్మా. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేవి ఏవి? ఆర్బీసీనా, డబ్ల్యూబీసీనా, ప్లేట్లెట్సా, ప్లాస్మానా? రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేవి వచ్చేసి మనకి ప్లేట్లెట్స్ ఫ్రెండ్స్. ప్లేట్లెట్స్ లేకపోతే మనకి రక్తం గడ్డకట్టదు. మూత్రాన్ని తయారు చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. మూత్రాన్ని తయారు చేసే అవయవం ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఇది 6th క్లాస్ లెసన్స్ కాబట్టి మనకి 6th క్లాస్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ప్రతిదీ అనేది మనకి 1500 లేకపోతే 2000 క్వశ్చన్స్ అనేటివి తయారు చేస్తాను నేను వచ్చేసి. సో మీ అందరికి ఉపయోగపడేలా దీనికి ఆన్సర్ చేయండి. మూత్రాన్ని తయారు చేసే అవయవం వచ్చేసి మనకి మూత్రపిండాలు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ న్యూరాన్, ఆప్షన్ బి నెఫ్రాన్, ఆప్షన్ సి అల్వియోలి, ఆప్షన్ డి విల్లీ. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి నెఫ్రాన్ ఫ్రెండ్స్. చెమట ద్వారా ప్రధానంగా బయటకు వెళ్ళేవి ఏవి? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి యూరియా నీరు, తర్వాత ఆప్షన్ సి వచ్చేసి మనకి ప్రోటీన్లు, ఆప్షన్ డి వచ్చేసి గ్లూకోజ్. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, లేకపోతే ఏదన్నా పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని కరెక్ట్ కావచ్చా, ఎన్ని తప్పు కావచ్చా అనేది తర్వాత చూసుకోవచ్చు. మనకి చెమట ద్వారా ప్రధానంగా బయటకు వెళ్ళేవి వచ్చేసి మనకి యూరియా మరియు నీరుగా చెప్పుకోవచ్చు. మనకు శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది. కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేనిది ఏది? ఆప్షన్ ఏ సూర్యరశ్మి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి ఆక్సిజన్. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేనిది వచ్చేసి మనకి ఆక్సిజన్ ఫ్రెండ్స్. సూర్యరశ్మి సాయంతో, కార్బన్ డైఆక్సైడ్ సాయంతో, అలాగే మనకు వాటర్ సాయంతో వచ్చేసి మనకి మొక్కలు అనేటివి కిరణజన్య సంయోగక్రియని జరుపుకుంటాయి. దానికి ఆక్సిజన్ అవసరం లేదు. మొక్కల ఆకుపచ్చ రంగు కారణమైన వర్ణద్రవ్యం ఏది? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి మెలనిన్, ఆప్షన్ డి కెరోటిన్. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మొక్కల ఆకుపచ్చ రంగుకు కారణం ఏది అని అంటే మనకి క్లోరోఫిల్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి రక్తంలో ఉండే వర్ణద్రవ్యం వచ్చేసి హిమోగ్లోబిన్. అలాగే మనకి చర్మంలో ఉండేది వచ్చేసి మనకి మెలనిన్గా చెప్పుకోవచ్చు. సో మనకి మొక్కల్లో ఆకుపచ్చ రంగు వచ్చేసి క్లోరోఫిల్ వల్ల వస్తుంది. 21st క్వశ్చన్ వచ్చేసి మొక్కలు ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియ ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి జీర్ణక్రియ, ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ డి విసర్జన. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటామనంటే మనకి కిరణజన్య సంయోగక్రియ అంటాము. ఈ కిరణజన్య సంయోగక్రియలో మనకి సూర్యరశ్మి సాయంతో, అలాగే వాటర్ సాయంతో, అలాగే కార్బన్ డైఆక్సైడ్ సాయంతో మనకి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. 22వ క్వశ్చన్ వేర్లు ప్రధానంగా ఏ పనిని చేస్తాయి? ఆప్షన్ ఏ పుష్పాలని తయారు చేయడం, ఆప్షన్ బి నీరు ఖనిజాలని గ్రహించడం, ఆప్షన్ సి విత్తనాన్ని తయారు చేయడం, ఆప్షన్ డి ఆహారాన్ని నిల్వ చేయడం మాత్రమే. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
మనకి వేర్లు వచ్చేసి మనకి నీరు ఖనిజాలని గ్రహించడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వేర్లు అనేటివి భూమి లోపలికి చొచ్చుకుపోయి ఉండి నీరు ఖనిజాలని గ్రహిస్తాయి. 23వ క్వశ్చన్, కాండం యొక్క ప్రధాన విధి ఏమిటి? శ్వాసక్రియ, నీరు ఆహార రవాణా, విత్తనోత్పత్తి, పుష్ప వికాసం. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి కాండం యొక్క ప్రధాన విధి వచ్చేసి నీరు మరియు ఆహార రవాణా అండి. ఎందుకంటే విత్తనోత్పత్తి కానీ పుష్ప వికాసం కానీ పుష్పం యొక్క పనులు అండి అవన్నీ. అలాగే శ్వాసక్రియ వచ్చేసి మనకి మొక్కల్లో మనకి వేర్లలో జరుగుతుంది ఎక్కువగా. 24వ క్వశ్చన్, మొక్కల్లో వాయు మార్పిడి ప్రధానంగా దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ వేర్లు, ఆప్షన్ బి పుష్పాలు, ఆప్షన్ సి స్టొమాటా, ఆప్షన్ డి పండ్లు. శ్వాసక్రియని ఇక్కడ మనకి వాయు మార్పిడి అంటారండి. సో మనకి వాయు మార్పిడి అనేది మనకి స్టొమాటాల ద్వారా జరుగుతుందండి. గుర్తుంచుకోండి, పత్రరంధ్రాలు అనేటివి మనకి బాష్పోత్సేకం కూడా నిర్వర్తిస్తాయి. 25వ క్వశ్చన్, జీవుల ప్రాథమిక నిర్మాణ ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ కణం, ఆప్షన్ బి కణజాలం, ఆప్షన్ సి అవయవం, ఆప్షన్ డి వ్యవస్థ. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మనకి జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం ఏది అని అంటే మనం కణంగా చెప్పుకుంటాం. కణమే తర్వాత కణజాలాలుగా, కణజాలాలు అవయవాలుగా, అవయవాలు వ్యవస్థగా ఏర్పడతాయి. 26వ క్వశ్చన్ వచ్చేసి, కిరణజన్య సమయక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి కిరణజన్య సమయక్రియలో విడుదలయ్యే వాయువు వచ్చేసి మనకి ఆక్సిజన్ ఫ్రెండ్స్. ఎందుకనంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని మనకి ఆక్సిజన్ని వెలువరుస్తుంది ఈ చర్యలో వచ్చేసి. మొక్కలు కిరణజన్య సమయక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను దేని ద్వారా గ్రహిస్తాయి? ఆప్షన్ ఏ వేర్లు, ఆప్షన్ బి కాండం, ఆప్షన్ సి స్టొమాటా, ఆప్షన్ డి పుష్పాలు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, లేకపోతే నోట్బుక్లో రాసుకొని సేవ్ చేసుకోండి. మనకి కార్బన్ డైఆక్సైడ్ను స్టొమాటాల ద్వారా గ్రహిస్తాయండి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వాయు మార్పిడి అనేది మనకి స్టొమాటా ద్వారా జరుగుతుంది. బాష్పోత్సేకం కూడా మనకి స్టొమాటాల ద్వారానే జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఆకులలో ఆహారం తయారయ్యే భాగం ఏది? ఆప్షన్ ఏ జైలం, ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ సి ఫ్లోయం, ఆప్షన్ డి మూలకేశాలు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి మొక్కల్లో ఉండే వర్ణద్రవ్యం పేరే మనకి క్లోరోప్లాస్ట్ అని అంటారండి. ఇక్కడనే వచ్చేసి మనకి క్లోరోఫిల్ అంటారు. సో క్లోరోప్లాస్ట్లో వచ్చేసి మనకి ఆహారం అనేది తయారవుతుంది. క్లోరోప్లాస్ట్ అంటే ఆహారం తయారయ్యే భాగం పేరు. తర్వాత వేర్ల ద్వారా గ్రహించబడేది ఏది అని ఇచ్చాడు. ఆక్సిజన్ మాత్రమే, నీరు, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్. మీ ఆప్షన్ అనేది ఎంటర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు అనుకుంటున్న కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పండి. మనకి వేర్ల ద్వారా వచ్చేసి మనకి నీరు మరియు ఖనిజ లవణాలు అనేటివి గ్రహించబడతాయి. సో ఇవి భూమి లోపలికి చొచ్చుకొని పోయి ఖనిజ లవణాలని, నీరుని మొక్కకు అందిస్తాయి. తర్వాత 38th క్వశ్చన్ వచ్చేసి 30వ క్వశ్చన్, మొక్కల్లో నీటి రవాణా చేసే కణజాలం ఏది? ఆప్షన్ ఏ ఫ్లోయం, ఆప్షన్ బి జైలం, ఆప్షన్ సి ఎపిడర్మిస్,
ఆప్షన్ డి వచ్చేసి క్యాంబియం. మీ ఆన్సర్ వచ్చేసి టైప్ చేయండి. మనకి మొక్కల్లో వచ్చేసి నీటి రవాణా చేసే కణజాలం ఏది అని అంటే మనకి జైలంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జైలం అనేది మనకి నీటిని రవాణా చేసే కణజాలం మొక్కల్లో. 31st క్వశ్చన్ వచ్చేసి మొక్కల్లో తయారైన ఆహారాన్ని రవాణా చేసే కణజాలం ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ జైలం, ఆప్షన్ బి ఫ్లోయం, ఆప్షన్ సి మూలకేశాలు, ఆప్షన్ డి బెరడు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహారాన్ని తయారు చేసేది వచ్చేసి మనకి జైలంగా ఉంది. సో మనకి ఆహారాన్ని రవాణా చేసేది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లోయంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. శ్వాసక్రియ వల్ల ఉత్పత్తి అయ్యేది ఏది? ఆప్షన్ ఏ శక్తి, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి నీరు మాత్రమే. మనకి శ్వాసక్రియ వల్ల ఉత్పత్తి ఏది అవుతుంది? ఆప్షన్ ఏ శక్తి, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి నీరు మాత్రమే. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి శ్వాసక్రియ వల్ల ఉత్పత్తి అయ్యేది వచ్చేసి మనకి శక్తి అండి. ఏటీపీస్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. శరీరంలో శక్తి నిల్వ ఉండే పోషక పదార్థం ఏది అని అడిగాడండి. ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి విటమిన్లు, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి ఖనిజ లవణ. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి శరీరంలో శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడేది వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్గా చెప్పుకోవచ్చు. అలాగే మనకి శరీర నిర్మాణానికి ఉపయోగపడేది వచ్చేసి ప్రోటీన్లుగా చెప్పుకోవచ్చు. అలాగే శక్తిని నిల్వ ఉంచే పోషక పదార్థం ఏది అని అంటే మనకి కొవ్వులు అని చెప్పుకోవచ్చు. లిపిడ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. 34వది విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ రికెట్స్, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి బెరిబెరి, ఆప్షన్ డి రాత్రి అంధత్వం. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి వచ్చేసి మనకి స్కర్వీ అండి. విటమిన్ సి యొక్క రసాయన నామం వచ్చేసి మనకి ఆస్కార్బిక్ యాసిడ్ అండి. గుర్తుంచుకోండి, విటమిన్ సి యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. 35 విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి బెరిబెరి, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి గాయిటర్. మీ ఆన్సర్ టైప్ చేయండి. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి వచ్చేసి మనకి రికెట్స్ ఫ్రెండ్స్. మనకి విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుంది, విటమిన్ బి1 లోపం వల్ల థైమిన్ వస్తుంది, అయోడిన్ లోపం వల్ల మనకి గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. సో మనకి విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి అంటే కాల్సిఫెరాల్. దీనివల్ల మనకి రికెట్స్ అనే వ్యాధి అనేది వస్తుంది. 36 వచ్చేసి విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రాత్రి అంధత్వం, ఆప్షన్ సి బెరిబెరి, ఆప్షన్ డి రికెట్స్. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. విటమిన్ ఏ లోపం వల్ల మనకి రాత్రి అంధత్వం వస్తుంది ఫ్రెండ్స్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం వచ్చేసి మనకి రెటినాల్గా చెప్పుకోవచ్చు. సో రెటినా అనేది మనకి ఎందులో ఉంటుంది? కన్నులో ఉంటుంది కాబట్టి సో కన్నుకు సంబంధించిన వ్యాధులు అనేటివి వస్తాయి. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడిగాడు. ఆప్షన్ ఏ రికెట్స్, ఆప్షన్ బి గాయిటర్, ఆప్షన్ సి స్కర్వీ, ఆప్షన్ డి బెరిబెరి. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. అయోడిన్ లోపం వల్ల. అయోడిన్ అంటే సాల్ట్ అండి.
మనకి 37th వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి గైటర్ అండి. గైటర్ అనేది ఆన్సర్. రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి ప్లేట్లెట్లు, ఆప్షన్ డి తెల్ల రక్త కణాలు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి తొందరగా. మనకి రక్తంలో వచ్చేసి ఎరుపు రంగులో ఉండడానికి కారణం వచ్చేసి మనకి రక్తంలో మనకి హిమోగ్లోబిన్ అనేది ప్రజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్బి అంటారు హిమోగ్లోబిన్నే మనకి. సో రక్తం అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది. గుండె కండరాలతో తయారైన అవయవం కాదా అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కొంతవరకు, ఆప్షన్ డి చెప్పలేం. ఇది ట్రిక్కీ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయండి, టైం తీసుకున్నా సరే. గుండె అనేది కండరాలతో తయారైన అవయవమా కాదా అని అడిగాడు. ముప్పై 39 వచ్చేసి మనకి అవును ఫ్రెండ్స్, ఎందుకంటే గుండెలో వచ్చేసి మనకి హృదయ కండరాలు, నునుపు కండరాలు అనేటివి ఉంటాయి. 40వ క్వశ్చన్ వచ్చేసి మన శరీరంలో రక్తాన్ని వడపోసే అవయవం ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి మెదడు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి మూత్రపిండాలు వచ్చేసి మనకి రక్తాన్ని వడపోయడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మూత్రాన్ని కానీ రక్తాన్ని కానీ మనకి వడపోయడానికి మూత్రపిండాలు ఉపయోగపడతాయి. విసర్జన వ్యవస్థలో భాగం కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ మూత్రపిండం, ఆప్షన్ బి మూత్రాశయం, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి పిత్తాశయం. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇందులో వచ్చేసి మనకి విసర్జన వ్యవస్థలో భాగం కానిది వచ్చేసి మనకి పిత్తాశయం ఫ్రెండ్స్. ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళు గ్రేట్ అండి. చెమట గ్రంథులు ఉండే అవయవం ఏది? ఆప్షన్ ఏ చర్మం, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. చర్మం, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు. చెమట గ్రంథులు అని అంటే మనకి సెబాషియస్ స్వెట్ గ్లాండ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి చర్మం మీద అనేటివి ఉంటాయి. జీవుల్లో ప్రాథమిక జీవక్రియ ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి కిరణజన్య సమయక్రియ, ఆప్షన్ సి రక్త ప్రసరణ, ఆప్షన్ డి ఆలోచన. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. ప్రాథమిక జీవక్రియ అంటే ఏంటిదనంటే ఏ జీవక్రియ లేకపోయినా మనం బతకొచ్చు, కానీ శ్వాసక్రియ లేకపోతే మాత్రం బతకలేము. సో మన కిరణజన్య సమయక్రియ జరుపుతున్నామా లేదు కదా, అయినా బతుకుతున్నాం కదా. సో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా కొన్నిటిలో ఉండదు. మొక్కల్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందా? ఉండదు. సో ఆలోచన లేదు. మొక్కలు ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తాయి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి స్టార్చ్, ఆప్షన్ సి ప్రోటీన్, ఆప్షన్ డి విటమిన్. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి మొక్కల ఆహారాన్ని స్టార్చ్ రూపంలో నిల్వ చేస్తాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. జంతువులు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి? తామే తయారు చేసుకుంటాయి, ఇతర జీవులపై ఆధారపడతాయి, గాలి నుండి తీసుకుంటాయి, నీటి నుండి తీసుకుంటాయి.
ఆన్సర్ అని టైప్ చేయండి. జంతువులు వచ్చేసి మనకి ఇతర జీవులపై ఆధారపడతాయి ఫ్రెండ్స్. అందుకే జంతువులను వచ్చేసి మనం పరపోషకాలుగా చెప్పుకుంటాం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కణం గురించి మొదటగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి డార్విన్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి లామార్క్. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. మనకి రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665వ సంవత్సరంలో మనకి కణం గురించి కనుక్కున్నారు ఫ్రెండ్స్. డార్విన్ వచ్చేసి మనకి న్యాచురల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మెండల్ వచ్చేసి మనకి జన్యుశాస్త్ర పితామహుడిగా చెప్పుకుంటారు. కణానికి శక్తి కేంద్రం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి రైబోజోమ్, ఆప్షన్ డి వాక్యూల్. మీ ఆన్సర్ టైప్ చేయండి. ఆప్షన్ బి మైటోకాండ్రియా అంటారు ఫ్రెండ్స్. కణానికి శక్తి కేంద్రం అంటే కణశక్త్యాగారం అని మైటోకాండ్రియాని పిలుస్తారు. మొక్కల కణంలో మాత్రమే ఉండే భాగం ఏది? కణత్వచం, కణభిత్తి, కేంద్రకం, సైటోప్లాజం. మీ ఆన్సర్ అన్ని టైప్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి ఈ ఒక్కదానికి. జీవుల నిర్మాణ క్రియాత్మక ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ అవయవం, ఆప్షన్ బి కణం, ఆప్షన్ సి కణజాలం, ఆప్షన్ డి వ్యవస్థ. మనం కణం వచ్చేసి మనకి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మనకి 5000 క్వశ్చన్స్ అనేటివి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. జీవులకు అత్యంత ప్రాథమిక అవసరం ఏది? ఆప్షన్ ఏ ఆహారం, బి నీరు, ఆప్షన్ సి గాలి, ఆప్షన్ డి పైవన్నీ. మనకి జీవులకు అత్యంత ప్రాథమిక అవసరం వచ్చేసి మనకి పైవన్నీ ఫ్రెండ్స్. ఆహారం ఉండాలి, నీరు ఉండాలి, గాలి ఉండాలి. సో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇది ఒక 5000 సిరీస్ లాగా చేస్తున్నాను. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఆర్ఆర్బీకి, టెట్కి, గురుకులాకి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.